వెంకీ సార్ది ఒక 2 years బ్యాక్ విజయవాడలో సెకండ్ యానివర్సరీ బ్రాంచ్ యానివర్సరీ చేస్తా ఉన్న టైంలో వెంకీ సార్ వాళ్ళు ఫ్యాకల్టీస్ అందరు కలిపేసి స్పెషల్ పర్ఫార్మెన్స్ చేశారు. డ్యాన్స్ అన్నీ సార్లో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలుసుకుని సార్ డ్యాన్స్ ఇవన్నీ చేసేటప్పటికి చాలా ఫన్నీగా అనిపించి చాలా థ్రిల్ అయ్యి దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఆ టైంలో ఆ ఈవెంట్ మొత్తం హోస్ట్ చేసి చాలా బ్యూటిఫుల్గా చేశారు. అదొక మంచి మెమరీ నాకు. వెంకీ గారు ఈయన హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెలో అంటాను. పొడుగు తగ్గట్టుగా అతని పెర్ఫార్మెన్స్ కూడా అలా ఉంటుంది, వాయిస్ కూడా అలాగ ఉంటుంది. అండ్ అతను సాఫ్ట్గా కనిపించడానికి ట్రై చేసినా కూడా కనిపించదు. ఎందుకంటే అతను ఫేస్ వాల్యూ అలాంటిది. ఎప్పుడు కూడా ఫియర్స్గా ఉన్నట్టుగానే అతను చెప్పడం కానీ భాష కానీ అన్నీ కూడా అలాగ ఉంటుంది. బట్ ఈ మధ్య ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను, అతని పెర్ఫార్మెన్స్ హైలైట్. ఆ షార్ట్ ఫిల్మ్లో ఫైనల్ జడ్జిమెంట్ అనే దాంట్లో మంచి తను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలని తను బాగా తెలుసు. కొంచెం లౌడ్గా ఉంటుంది, అది ఒకటే. వెంకీ సార్, ఈ సార్ కొంచెం ఆటగాడే. ఈ సార్తో మాత్రం నాకు కొంచెం చాలా మెమరీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అతన్ని కలిస్తేనే నాకు ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. అండ్ కొంచెం చాలా ఫన్నీ పర్సన్, నవ్వించడము, ఎప్పుడు ఆ ఎనర్జీని మెయింటైన్ చేయడము. అతను లాంటి ఫ్రెండ్ దొరకడం నాకు ఇంకొంచెం చాలా ఒక ఇన్స్పైరింగ్ లాగా అనిపించింది, మంచి పర్సన్ లాగా. వెంకీ నాకు స్టూడెంట్ స్టేజ్ నుంచి పరిచయం. వెంకీ బాగా స్మార్ట్, ఒకే క్రాఫ్ట్ కాదు, ఎప్పుడూ వేరు వేరు క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలని కానీ లేదంటే ఎలా వర్క్స్ అవుతాయి అన్నవి తెలుసుకోవడానికి చాలా ఎక్కువసార్లు కలుస్తూ ఉంటాం. కానీ వెంకీతో ఉండే మెమరీ ఏంటంటే ఎప్పుడైనా వెంకీ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్ వెళ్తున్నప్పుడు నేను లైవ్లో ఏం మాట్లాడుతున్నా విందాం నా లేలని నేను కనపడంగానే మా గురుగారు హర్ష సార్ వచ్చేసారని మొదలు పెట్టేస్తాడు. నేను ఎన్నే బయటకు వచ్చేస్తాను. ఈడెంటర్ ఇలా మాట్లాడు అందరి ముందు. అంటే అంతమంది చూస్తున్నప్పుడు హర్ష గారు వచ్చారు అనగానే ఎవరు హర్ష అని ఎతుకుతారు కింద. అమ్మో బాబాయ్ ఇది మన వల్ల అయ్యే పని కదండి, వెంటనే ఎగ్జిట్ అయిపోతాను. అండ్ నా ఫ్రెండ్కి ఎప్పుడైతే ఒకసారి అవసరం ఉంది వెంకీ మాట్లాడతామంటే వెంటనే ఎగ్జిక్యూట్ చేసి ఇలా చేసేద్దాం సార్ బాగుంటుందని చెప్పాడు. ఎప్పుడైతే కల్చరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నప్పుడు ఈవెంట్స్ అన్నిటికి కూడా ఇలా చేసుకుందామని చెప్పి డిస్కస్ చేసుకుంటాం ముందు. ఓకే ముందు మీరు ఏమేమి రాస్తున్నారో నాకు చెప్పేయండి, అవి లేకుండా నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటాను ముందుకు వస్తుంది. అది బాగా నచ్చుతుంది వెంకీలో నాకు. వెంకీ సార్ అంటే సో ఇట్స్ లిటిల్ బిట్ అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. He is also one of my closest buddy and one of my student also, and he's good and I am so proud of him. And 2016 I think to 17 he came up with a short film నేను చేస్తాను సార్ అని చెప్పినప్పుడు అండ్ లాట్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు లేదు నేను చేస్తానంటే నేను సపోర్ట్ చేసి సార్ చేద్దామని చెప్పి చూస్తే ఆ ప్యాషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది వెంకీలో. అండ్ వీ నోస్ వాట్ ఈస్ వెంకీ నవ్ ఫ్రమ్ దేర్ టు హియర్. సో లాట్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ద వే హీ డీలింగ్ విత్ ద ప్రాజెక్ట్స్ అండ్ యాంకరింగ్ చేయడం కానీ ఇలా చాలా బాగుంటాయి. సో ఐ ఆల్వేస్ లవ్, హీ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ స్టూడెంట్. వెంకీ సార్తో బేసికల్లీ వెంకీ సార్ది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్కి వర్క్ చేశాను నేను. సో అక్కడ ఆయన ఫస్ట్ స్క్రీన్ మీద చూశాను. స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆయన మళ్ళీ FTIHలో జాయిన్ అవ్వడం, సో మాట్లాడడం, సో ఆ తర్వాత వచ్చేసి ఏదున్నా కానీ వచ్చి ఇది సార్ అని చెప్పేసి అడిగి చేయించుకుంటాడు. ఇంకొంచెం క్లోజ్నెస్ ఆయనతో నాకు బాగానే ఉంటుంది. వెంకీ అంటే ఆయన సూపర్ టాలెంటెడ్ యాక్టర్. ఇంకోటి ఏంటంటే తను తెలియకుండా నాకు ఒక గురు స్థానం ఇచ్చి నన్ను రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే టు బీ ఫ్రాంక్ నేను ఎప్పుడు మా గురువులకి అలా ఇవ్వలేదు. ప్రతి చోట ఆయన ఇచ్చే రెస్పెక్ట్, ఇది చెప్పింది ఫాలో అవ్వడం అన్నీ కూడా వెంకీ దగ్గర బాగా నేర్చుకోవాలండి. వెంకీ సార్ ఏంటంటే ఎవరైనా ఒకళ్ళు ఒక స్టేట్మెంట్ చెప్పగానే ఆయన ఒక్క ఫేస్ ఎక్స్ప్రెషన్ తోటి ఆ స్టేట్మెంట్లో ఉన్న మొత్తం మీనింగ్ని మారిపోయేలాగా చేయగలరు. ఆయన వేరియేషన్స్కి నేను పెద్ద ఫ్యాన్. వెంకీ సార్ ఇక్కడ సో ఐ నో హిమ్ యాజ్ అవర్ స్టూడెంట్. సో నౌ హీస్ వర్కింగ్ యాజ్ అ ఫ్యాకల్టీ హియర్. అండ్ వెంకీ సార్లో కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. యూనో వెన్ ఎవర్ మనం అది ఏదైనా హోస్ట్ చేసేటప్పుడు ద వే హీ లీడ్స్ ద షో, లీడ్స్ ద యాక్టివిటీ, ఆ స్పాంటానిటీ కానీ చాలా ఫాస్ట్గా రియాక్షన్స్ ఉంటాయి కదా, కౌంటర్ రియాక్షన్స్. దట్స్ అ వెరీ గుడ్ థింగ్ అండ్ రియలీ అండ్ ఈజ్ అ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ యాక్టర్.
వెంకీ సార్ ఎప్పుడు చాలా చలాకీగా ఉంటుంటారు, మాట్లాడుతుంటారు, నవ్వుతూ మాట్లాడుతుంటారు. అందరితో చాలా హ్యాపీగా మాట్లాడుతుంటాడు, అంటే మనసులో ఏది పెట్టుకోడు. అలా ఉంటుంది సార్తో. వెంకీ సార్ ఆయన పేరులోనే ఉంది వేరియేషన్ వెంకీ. ఈజ్ విత్ నంబర్ ఆఫ్ వేరియేషన్స్. వెరీ టాలెంటెడ్. స్మార్ట్. వెంకీ ఈజ్ ఏ నైస్ పెర్ఫార్మర్. వెంకీ సార్ ఆటగాడు. వేరియేషన్స్. కూల్ గా. సూపర్ యాక్టర్. ఎనర్జెటిక్. గుడ్ యాక్టర్. అమేజింగ్.